హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీ నీసు వాసన రాకుండా చేసి చూపిస్తాను. అందులో మనకి ఏంటంటే మసాలా అవి ఏవి వేయకుండానే చూపిస్తాను అనమాట మీకు. ఎగ్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 3 టమాటాలు తీసుకున్నాను పండివి, ఒక 5-6 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఒక 3. ఇవన్నీ నీట్గా కడిగి పెట్టుకొని మనం అన్నీ కట్ చేసి పెట్టుకుందాం. నేను చేసినట్టు చేస్తేనే మాత్రం వస్తుంది, సేమ్ అలాగే వస్తుంది. నీసు వాసన లేకుండా మసాలా ఏవి వేయకుండానే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సేమ్ నేను చేసినట్టు చేయండి, సూపర్గా వస్తుంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటోలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఎలా తయారు చేద్దామో చూద్దాం. ఇందులోకి కొత్తిమీర, పుదీనా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇదంతా కూడా సాల్ట్ వాటర్ వేసి కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం. కడాయి వేడైన తర్వాత ఆయిల్ పోసుకుందాం. కర్రీకి ఎంత సరిపడుతుందో అంతే ఆయిల్ పోసుకోవాలి. నేను ఒక 2 పావులు పోసాను. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. బాగా కాగిన తర్వాత అందులో మనం ఫస్ట్ పోపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు వేసాను అనమాట. ఇవి దూరగా వేయించిన తర్వాత ఫస్ట్ అయితే మనం ఎగ్స్ వేసుకోవాలి. ఉల్లిపాయలు వేయకూడదు. ఫస్ట్ అయితే మనం ఎగ్ వేసుకోవాలి. నేను ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను. అవన్నీ కొట్టి మనం అందులో వేసుకోవాలి. వేసుకొని అలాగే మూత పెట్టాలి, కలపకూడదు. ఒక 3 మినిట్స్ అయిన తర్వాత కలపాలన్నమాట. మనం వేయగానే ఏమంటే కలపకూడదు అనమాట. మనం ఇప్పుడు మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉడికించుకుందాం. ఒక 3 మినిట్స్ అయిపోయిన తర్వాత మెల్లిగా మనం కదలకుండా కొంచెం ఇలా తిప్పేసి కలుపుకోవాలన్నమాట. మెల్లిగా అలా మెల్లగా కలుపుకోవాలి. ఆ తర్వాత పైనుంచి మనం డైరెక్ట్ ఏంటంటే ఉల్లిపాయలు, మనం కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు వాటి మీద నుంచి వేయాలన్నమాట. ఇప్పుడు మనం అందులో ఉల్లిపాయలు వేసుకున్నాము. ఉల్లిపాయలు ఇట్లా వెడల్పుగా వేసేసుకోవాలి. వేసి మెల్లిగా మనం కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కొంచెం మెల్లిగా తిప్పేసి అలా మూత పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అట్లా ఉడకనిద్దాం. చూద్దాము. ఇప్పుడు 50% ఉడికిపోయిందనమాట. అందులో ఇప్పుడు మనం పసుపు, ఒక స్పూను సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మసాలా లేకుండానే టేస్టీగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలా మెల్లిగా కలిపేసి ఇప్పుడు కొంచెం మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. 5 మినిట్స్ అయిపోయింది. కొంచెం ఇట్లా దగ్గరికి ఉడికిపోయింది కదా, వేసుకుందాం. ఇది మధ్యలో ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ లాస్ట్లో కూడా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ ఉడకనిద్దాం. మెల్లిగా కలుపుకొని మూత పెట్టేసి కొంచెం సేపు అలా ఉడకనివ్వాలి.
ఇప్పుడు కొంచెం సరిపడా కారం ఒక 2 స్పూన్స్ వేసాను అనమాట. నేను కలియబెట్టి కొంచెం టమాటోలు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా అప్పుడే వేసేసుకోవాలి. మెల్లిగా కలుపుకొని మనం మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకోవాలి. ఒకసారి చూద్దాం ఎలా వచ్చిందో. ఉడికిపోయింది. ఇట్లా దగ్గరికి రావాలన్నమాట. మనం వాటరు పోయకూడదు. వాటర్ పోయకుండానే టమాటోల గ్రేవీతోటే ఇది మగ్గిపోతుంది అనమాట. ఇంకా వాటర్ అస్సలు పోయకూడదు. నీసు వాసన లేకుండా చాలా టేస్టీగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మసాలాలు ఏవి అవసరం కూడా లేదు. మసాలాలు అస్సలు వేయకుండానే టేస్టీగా వస్తుంది ఈ కర్రీ అనేది. ఇప్పుడు మెల్లిగా ఒకసారి కలుపుకొని ఇంకొక 3 మినిట్స్ అలా ఉడకనిద్దాం. కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర మీదంగా వేసేసుకుందాం. ఇంతేనండి, ఈజీ రెసిపీ, చాలా టేస్టీగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వేడి వేడి రైస్ వేసేసుకొని కర్రీ వేసుకొని చూద్దాం టేస్ట్ ఎలా వచ్చిందో. స్మెల్ చాలా సూపర్గా వస్తుంది. టేస్ట్ చేసి చూద్దాం. చాలా బాగా ఉందండి. టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా సేమ్ ఇలాగే చేయండి. చాలా బాగా వస్తుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. చేయడం కూడా ఏదాని తర్వాత ఏది వేయాలి, ఏది వేస్తే ఎంతసేపు ఉడకాలి అనే దాన్ని బట్టి కూడా కర్రీ టేస్ట్ వస్తుంది అనమాట. మీరు సేమ్ ప్రాసెస్లో చేసుకోండి, సూపర్గా వస్తుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.